వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక ఆర్ఎస్పీ సురేఖ కీలక వ్యాఖ్యలు. బ్రేకింగ్ న్యూస్, రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో సంచలన తీర్పు, తల్లిదండ్రుల తీవ్ర ఆవేదన. దేశంలోనే తొలి వర్టికల్ సముద్ర వంతెన, ఇంజనీరింగ్ అద్భుతం ఈ బ్రిడ్జ్. అన్ని దేశాల వారికి సోషల్ మీడియా నిషేధాన్ని విధించాలి, నాగబాబు కీలక వ్యాఖ్యలు. పీఎం వెళ్లి బిర్యానీ తినొచ్చు కానీ టీమిండియా వెళ్లొద్దా, తేజస్వి కీలక ప్రకటన. మంత్రి కొండా సురేఖ మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ గురుకుల హాస్టళ్లలో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు. గతంలో ఆయన గురుకులాల కార్యదర్శిగా పనిచేశారని, తన అనుచరులని సిబ్బందిగా నియమించుకున్నారని తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చాక ఫుడ్ పాయిజన్ తో ఒకే విద్యార్థిని మృతి చెందిందని, దీన్ని రాజకీయం చేయడం సరికాదని మంత్రి వ్యాఖ్యానించారు. విద్యార్థిని అమ్మాయి చనిపోయిన విషయాన్ని వాంకిడి అక్కడ ఆశ్రమ పాఠశాలలో ఆ అమ్మాయి చనిపోయిన విషయాన్ని దాన్ని కూడా చిలువలు పలువలుగా చేసి మరి దాన్ని రాజకీయ లబ్ధి కోసం శైలజ అనే అమ్మాయి మరణించిన దాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాల గురించి ఈరోజు మాట్లాడడానికి మీ ముందుకు రావడం జరిగింది. రాజకీయం చేయడం కంటే మరి మీ పార్టీ తరఫున మీరు ఏం ఆదుకున్నారు, మీరు వెళ్ళి ఏదైనా ఆదుకున్నారా? మరి ₹1 కోటి మరి వాళ్ళకు కాంపెన్సేషన్ ఇచ్చి రాకపోయారు ప్రేమున్న వాళ్ళ. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన రిషితేశ్వరి ఆత్మహత్య కేసును గుంటూరు కోర్టు కొట్టేసింది. వరంగల్ జిల్లాకు చెందిన రిషితేశ్వరి 2015 జూలై 14న ఏపీ నాగార్జున యూనివర్సిటీలోని హాస్టల్లో ఆత్మహత్య చేసుకుంది. ర్యాగింగ్ వేధింపుల వల్లే తమ కూతురు చనిపోయిందంటూ ఆమె తల్లిదండ్రులు అప్పటి నుంచి న్యాయం కోసం పోరాడుతున్నారు. తాజాగా కేసును కొట్టివేయడంతో వారు కోర్టు ఆవరణలో బోరున విలపించారు. భారతదేశ మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జిని పూర్తి చేసినట్లు తెలియజేస్తూ ఫోటోలను, వీడియోను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్లో షేర్ చేశారు. ఇది తమిళనాడులోని మండపం, రామేశ్వర ద్వీపం మధ్యలో ఆకాశనీలం జిల్లాలో విస్తరించి ఉంది. ఈ అద్భుతమైన అత్యాధునిక సాంకేతికత అబ్బురపరుస్తుందని ఆయన వెల్లడించారు. కాగా 1914లో నిర్మించిన పాత పంబన్ వంతెన తుప్పుపట్టడంతో 2022లో మూసివేశారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాను నిషేధించిన సంగతి తెలిసిందే. అది చాలా మంచి నిర్ణయమని జనసేన నేత నాగబాబు పేర్కొన్నారు. నేటి పిల్లలు సోషల్ మీడియా చట్రంలో చిక్కుకుని భవిష్యత్తును చేజార్చుకుంటున్నారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అన్ని దేశాలకి ఆదర్శం. అన్ని దేశాలు దీన్ని అనుసరిస్తే మనం మంచి సమాజాన్ని, జాతిని, ప్రపంచాన్ని చూస్తాం అని ట్వీట్ చేశారు నాగబాబు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం క్రికెట్ జట్టును పాకిస్తాన్కు భారత్ పంపకపోవడంపై ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మండిపడ్డారు. క్రీడల్లో రాజకీయాలు ఉండకూడదని పేర్కొన్నారు. పాక్ ఆటగాళ్లు మన దేశానికి రావాలి, మన వాళ్ళు అక్కడికి వెళ్ళాలి. క్రీడల్లో యుద్ధమేం జరగడం లేదు కదా. పీఎం మోదీ పాకిస్తాన్ వెళ్లి బిర్యానీ తిన్నప్పుడు లేని అభ్యంతరం మన జట్టును అక్కడికి పంపించడానికి ఎందుకు అని ప్రశ్నించారు. చూసారుగా ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki.